వేసవి వేడిపై దాడి చల్లటిది ఫ్రెషింగ్ స్టాక్తో హై. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర ఒడిశాను ఆనుకుని ఉన్న బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తీరం వెంబడి గరిష్టంగా 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఉత్తరాంధ్రలో ఇవాళ ఉదయం పాతపట్నంలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పార్వతీపురం 5, టెక్కలి 4, సాలూరు, శ్రీకాకుళం, ఆనందపురంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం ఒడిశాలోని గోపాల్పూర్ వరకు నైరుతి విస్తరించిందని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. భారత వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. వచ్చే వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డ్యూటీ అధికారి మనతో ఉన్నారు. మేడం, ఈ వర్షాలు ఎన్ని రోజులు కొనసాగబోతున్నాయి? ఏ విధమైన హెచ్చరికలు జారీ చేశారు? ప్రస్తుతానికైతే ఈ వానలు మనకి వారం రోజుల వరకు ఉంటాయండి. అంటే మనకి ప్రస్తుతానికైతే నార్త్ ఒరిస్సా ఆనుకొని ఉన్న బంగాళాఖాతం ప్రాంతంలో మనకు ఒక ఆవర్తనం ఉంది. ఈ ఆవర్తన ప్రభావం వల్ల మనకి రెయిన్స్ పడే అవకాశం ఉంది. ఈరోజు నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి కొంచెం అక్కడక్కడ పడతాయని ఇచ్చాం. రేపటి నుంచి కంటిన్యూస్గా నార్త్ కోస్ట్, సౌత్ కోస్ట్ రెండింటికి కూడా భారీ వానలు 1-2 చోట్ల భారీ వానలు పడతాయి. అలాగనే వానలు కూడా చాలా ఎక్కువ విస్తారంగా కూడా పడే అవకాశం అయితే ఉంది. రీజన్ ఏంటి మేడం? అంటే ఇప్పుడు ఋతుపవనాల కారణంగానా లేకపోతే ఈ వర్షాలు ఎందుకు వస్తున్నాయి? ఋతుపవనాల ప్రభావమేనండి. ఋతుపవనాల ప్రభావం వల్లనే మనకు వస్తున్నాయి. కానీ ఋతుపవనాలు రివైవ్ అవ్వాలంటే ఇంకా కొన్ని కండిషన్స్ ఇదైన తర్వాత అప్పుడు ఇంకా ఋతుపవనాలు ముందుకెళ్ళేటట్టు వెళ్తున్నాయని చెప్తారు, డిక్లేర్ చేస్తారు. ఇంకా మందగమనం కొనసాగుతున్నట్టుగానే చూడాల్సి, ఇంకా మందగమనం కొనసాగుతున్నట్టే చూడాలి. ఈ వానలు ఇలాగే కంటిన్యూ అయ్యి ఒక 4-5 రోజులు కంటిన్యూస్గా వస్తే అప్పుడు ఋతుపవనాలు కొంచెం ముందు దీన్ని బట్టి ముందుకు తీసుకెళ్తారు. ప్రస్తుతం వాటి స్థితి ఎలా ఉంది మేడం? గోపాల్పూర్ వరకు వచ్చి ఆగిపోయిందండి. ఇంకా పూర్తిగా ఒరిస్సా కవర్ అవ్వలేదు. ఇప్పుడు ఈ వానలు బాగా పడ్డాయంటే ఒరిస్సా కవర్ అయ్యి అలాగే ముందుకు ఎన్ఎల్ఎం ముందుకు వెళ్తుంది. మేడం, అంటే ఉష్ణోగ్రతలకు తగ్గుముఖం పట్టినట్టుగానే చూడాల్సి ఉంటుందా? అంటే ఇక పూర్తిగా ఎండాకాలం పోయినట్టుగానే మనం భావించాల్సి ఉంటుందా? చెప్పలేమండి. మధ్యలో ఇలాగా మనకి ఎండ వచ్చే స్పెల్స్ ఉంటాయి. అంటే హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్స్ కంటిన్యూ అవుతుంటాయి. అప్పుడప్పుడు మనకు వానలు మాత్రం ప్రస్తుతానికైతే మనకి ఈ స్పెల్ తగ్గినట్టే, హాట్ స్మెల్ తగ్గినట్టే మనకు వానలు పడే అవకాశం అయితే ఉంది. వారం రోజులు భారీ వానలు, అదే 1-2 చోట్ల భారీ వర్షాలు విస్తారంగా పడే అవకాశం ఉంది. ఇప్పటి వరకు రెయిన్ఫాల్ ఎలా ఉంది మేడం? విండ్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తోంది. స్పీడ్స్ కూడా ఉన్నాయండి. 40-50 kmph వరకు విండ్ స్పీడ్స్ కూడా వస్తున్నాయి అక్కడక్కడ. అందుకని మనకి అంటే విండ్ స్పీడ్స్కి పెద్దగా మనమే అలర్ట్ ఇవ్వట్లే. ఫిషర్మెన్ వార్నింగ్ మాత్రం ఇస్తున్నాం. సౌత్ కోస్ట్ ఫిషర్మెన్ వార్నింగ్ ఇస్తున్నాం. అది ప్రస్తుతం ఒడిశాను ఆనుకుని ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు, విస్తారంగా మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ వాతావరణం మారిన పరిస్థితులు, వర్షాలు మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. అదే సమయంలో ఋతుపవనాల మందగమనం కూడా త్వరలోనే వీడిపోయే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం ఏదైతే మ్యాప్స్ ఉన్నాయో మ్యాప్లో ఉన్నట్టు విధంగానే వర్షాలకు సంబంధించిన సమాచారం కూడా వస్తోంది. ఏదేమైనా మరో వారం రోజుల పాటు భారీ వర్షాలు లేదా విస్తారంగా వర్షాలు కురుస్తాయని కూడా హెచ్చరికలు ఉన్నాయి. గాలి కూడా వేగం పుంజుకుంటోంది. ప్రస్తుతం 35-40 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి బలమైన గాలులు కూడా వీస్తున్నాయి. ఇదే వాతావరణ పరిస్థితులు మరో వారం రోజులు అయితే కొనసాగే అవకాశం ఉంది. కెమెరామెన్ రవిచంద్రన్, టీవీ, విశాఖపట్నం.